ఏబిఎన్ ఛానల్ను అడ్డుపెట్టుకున్న రాధాకృష్ణ వెంకటకృష్ణ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. చెత్త డిబెట్లు పెట్టి వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. జగన్ ఎదుర్కోవటం చేతకాకపోతే చీరలు కట్టుకుని ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేసే బదులు రాధాకృష్ణ వెంకటకృష్ణ ఇద్దరు చంద్రబాబు దగ్గర పిఏలుగా చేరి భజన చేసుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ నాయకులు. ఈ రాధాకృష్ణ వెంకటకృష్ణ మీరు వెంటనే ప్రెస్ను మూసి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పిఏగా జాయిన్ అయితే వచ్చిన పనులకి కమిషన్ మాట్లాడుకొని పని చేసుకోండి. అప్పుడైనా మీరు కనీసం ఎందుకంటే మీకు ఇష్టపడి ఇచ్చుకుంటారు వాళ్ళు ఎవరైతే కమిషన్ ఇచ్చుకుంటారు. కానీ ఎందుకు ప్రజల్లోకి వచ్చి ముసుకేసుకొని ప్రజలకు న్యాయం చేస్తామని ఒక ప్రెస్ అంటే ఎంత మంచిది అసలు ప్రెస్ అనేది నలుగురికి నిజాలు తెలియజేసేది. అలాంటిది మీరు 4 మూటలు వెనకేసుకోవడానికి వచ్చారు అని ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడైనా ఏ వెంకటకృష్ణ అయినా ఏ రాధాకృష్ణ అయినా ఇంకో ఎవరైనా కూడా ఒక మాట అన్నారంటే వాళ్ళకి 4 చీరేస్తామని చెప్పి ఈరోజు ప్రజల తరపు నుంచి నేను చెప్పడం జరుగుతుంది. రాజకీయం న్యాయంగా చేయండి అయ్యా, నీతిగా చేయండి అయ్యా. అది కూడా చేతకానప్పుడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప పెద్ద మనుషులుగా చలామణి అవడం మాత్రం కరెక్ట్ కాదు. మీకు ఏదైతే అధికార దాహంతోనూ డబ్బు దాహంతోనూ ప్రజల్ని ఇప్పటికీ చంపి పీడిస్తున్నారు. నిజాలు రాయండి, నిజాలు రాసే దమ్ముంటే ముందుకు రండి, లేదనుకుంటే చీరలు కట్టుకొని ఇంట్లో కూర్చోండి అని నేను చెప్తున్నాను. వెంకటకృష్ణ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా, అంటే చంద్రబాబు నాయుడు బహుశా కొంతమందిని నియమించుకున్నారు, కొంతమంది కొన్ని దగ్గరలో ఇదే విధంగా మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మీకు మంచి పదవులు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు మాట్లాడితే మీకు మంచి హోదాలు ఇస్తానని చెప్పారో ఏమో మరి తెలీదు. అటు ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఇటు ఇప్పుడు ఈ వెంకటకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేక ఆయన గురించి అంటే లేనిపోనివన్నీ మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదం ఏంటండి? ఉన్నదాన్ని ముందు అభివృద్ధి చేయకుండా ఇంకో మళ్ళీ సేకరించడం దేనికైనా అడిగిన దానికి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు అభాండాలు వేస్తూ ఈరోజు మాట్లాడడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం.